నీరు మన శరీరానికి అత్యంత అవసరమైన వాటిలో ఒకటి. ఇది మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, అనేక ఇతర శారీరక విధులను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. అయితే ఏదైనా ఎక్కువైతే ప్రమాదమే అన్నట్లుగా ఎక్కువగా నీరు తాగడం కూడా ఆరోగ్యానికి హానికరం. దీనినే వాటర్ ఇంటాక్సికేషన్ లేదా హైపోనాట్రేమియా అంటారు. మరి వాటర్ ఇంటాక్సికేషన్ అంటే ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మన మూత్రపిండాలు అదనపు నీటిని విసర్జించడం ద్వారా శరీరంలో నీటి సమతుల్యతను కాపాడతాయి. కానీ తక్కువ సమయంలో ఎక్కువ నీరు తాగినప్పుడు మూత్రపిండాలు ఆ నీటిని అంత త్వరగా విసర్జింపలేవు. దీనివల్ల శరీరంలోని కణాలలో నీటి శాతం పెరుగుతుంది. ముఖ్యంగా రక్తంలోని సోడియం స్థాయిలు పడిపోవడం వలన కణాలలో నీరు చేరుతుంది. సోడియం అనేది శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడే ఒక ముఖ్యమైన ఎలక్ట్రోలైట్. సోడియం స్థాయిలు పడిపోవడం వలన కణాలు ఉబ్బుతాయి. ఈ ప్రభావం మెదడు కణాలపై పడినప్పుడు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఎక్కువగా నీరు తాగడం వల్ల వచ్చే సమస్యలు. హైపోనాట్రేమియా. హైపోనాట్రేమియా అనేది ఎక్కువగా నీరు తాగడం వల్ల వచ్చే ప్రధాన సమస్య. రక్తంలో సోడియం స్థాయిలు ప్రమాదకరంగా పడిపోవడాన్ని హైపోనాట్రేమియా అంటారు. దీని లక్షణాలు వికారం, వాంతులు, తలనొప్పి, గందరగోళం, కండరాల బలహీనత, మూర్ఛలు, తీవ్రమైన సందర్భాల్లో కోమా కూడా ఉండవచ్చు. శరీరంలోని కణాలు ఉబ్బినట్లే మెదడు కణాలు కూడా ఉబ్బుతాయి. పుర్రె పరిమిత స్థలాన్ని కలిగి ఉండడం వల్ల మెదడువాపు అనేది ప్రాణాంతకం కావచ్చు. అలాగే ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కండరాల తిమ్మిరి, బలహీనత, శరీరంలోని ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత కండరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. అలాగే అలసట. మూత్రపిండాలు ఎక్కువగా పనిచేయడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత వలన అలసట కలుగుతుంది. శరీరంలో ద్రవాల అధిక పరిమాణం గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. మరి ఎంత నీరు తాగాలి? ప్రతి ఒక్కరికి అవసరమైన నీటి పరిమాణం వేరువేరుగా ఉంటుంది. ఇది వాతావరణం, శారీరక శ్రమ, ఆరోగ్యం మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రోజుకు 2 లేదా 3 లీటర్ల నీటిని తాగమని సిఫార్సు చేస్తారు. కానీ మీ శరీరానికి అవసరమైన నీటి పరిమాణం గురించి మీ డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం. ఎక్కువగా నీరు తాగకుండా ఉండడానికి చిట్కాలు. దాహం వేసినప్పుడే నీరు తాగండి. ఒకేసారి ఎక్కువగా నీరు తాగకుండా కొద్ది కొద్దిగా తాగండి. శారీరక శ్రమ చేస్తున్నప్పుడు కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడానికి ఎక్కువగా నీరు తాగండి. ఎలక్ట్రోలైట్ కలిగిన పానీయాలు కూడా తీసుకోండి. ఎక్కువగా నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుంచుకోండి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి.